కంచగచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని సమర్థించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి, లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? సూటిగా జవాబు చెప్పండి. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు? పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ లేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాము. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి, లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలు పెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులవుతారు. ప్రైవేట్ ఫారెస్ట్ లో సైతం చెట్లు నరికితే సీరియస్ గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్దీ బుల్డోజర్లతో అడవిలో 100 ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ అన్ని పనులు ఆపివేశాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం, ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు, మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించామని చెప్పుకొచ్చారు. అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకొని అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు, 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్సియు భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది.